చెత్త అమ్ముకుంటాం క్యాబ్ అమ్మండి, మళ్ళీ చెత్త మళ్ళీ అమ్ముదురు, క్యాబ్ అమ్మితే మళ్ళీ డబ్బు వస్తుంది. క్యాబ్ అమ్మడం లేదు మీరు. రెవెన్యూ సంపాదిస్తారు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఎకో పార్క్ను స్వచ్ఛంద సంస్థలు, అలాగే పాలకవర్గ సభ్యులు, అలాగే మన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కార్పొరేషన్ సిబ్బంది, కడప నగరపాలక సంబంధించిన పుర ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు క్లీన్ కడప, బయోడైవర్సిటీ కలిసి నడుద్దాం, కడపను అభివృద్ధి చేద్దామనే కార్యక్రమం పిలుపులో భాగంగా దాదాపుగా 400 మందితో ఈరోజు క్లీన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈ కంపోస్ట్ యార్డ్ గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి కూడా మన కడప నగరానికి సంబంధించిన మొత్తం చెత్తని ఇక్కడ డంపు చేసే కార్యక్రమం చేశాం. 2014లో దీనికి సంబంధించి దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నిధులతో 30 కోట్ల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేసి దీన్ని కంపోస్ట్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించి దీన్ని నీట్గా చేయాలన్న ఉద్దేశంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతో, ఈ కాంట్రవర్షన్తో దీన్ని దాదాపుగా 14 సంవత్సరాలు మూలన పడేసే కార్యక్రమం చేశారు. ఈ అధికారులు మాకు సంబంధం లేదని చెప్పి కార్పొరేషన్ అధికారులు, అలాగే పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు కూడా మాది కాదు ఇది, మేము వర్క్ మాత్రం ఎగ్జిక్యూషన్ చేస్తామనే ఉద్దేశంతో మాకు హ్యాండ్ ఓవర్ చేయని పరిస్థితి. దీని మీద గడిచిన ప్రతి ఒక్క జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేము గలమెత్తి దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి మన ఐఏఎస్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు, అలాగే అప్పుడున్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతో దీన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇది ఇలాగే ఉంటే మళ్ళా మరొక దిబ్బమాది తయారు ఉద్దేశంతో మార్నింగ్ విజిట్లో భాగంగా నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని ప్రజలకు వినియోగం కావాలన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం డెవలప్ చేయాలంటే మళ్ళీ ఒక 50 లక్షలు 60 లక్షల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత నిధులు మన కార్పొరేషన్ దగ్గర లేవు. కాబట్టి ఉన్నటువంటి మన ఈ ప్రోగ్రాం ద్వారా కనీసం ట్రాక్స్ను క్లీన్ చేసి ప్రజలను వాకర్స్కి అనౌన్స్ చేస్తే ఇది వినియోగంలోకి వస్తే కొంచెమన్నా జరుగుతుంది. దాని తర్వాత ఫేస్డ్ మేనర్లో ఒక్కొక్క విధంగా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. రాబో కాలంలో దీన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి చేస్తామని కూడా తెలియజేస్తుంది. హార్టికల్చరల్ కూడా వాళ్ళ స్పాన్సర్షిప్ కూడా కొన్ని సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్గా ఉండి కడప ప్రజలకు ఆ చెత్త అంతా తీసుకుని ఇక్కడ వేసి దానిని ప్రజల మధ్యలో మన పట్టణం అలాగే ఈ సిటీగా అవతరించిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్గా ఈ డంపింగ్ యార్డ్ని మనం దూరంగా తరలించాము. దాంతో ఇక్కడున్న డంపింగ్ అయిన అంతటిని కూడా స్వయాన మన వరల్డ్ బ్యాంకు ప్రాజెక్టు సహకారంతో టెక్నికల్గా మనం ఎన్విరాన్మెంట్ అనేది పాడవకుండా ఆ ఉన్న చెత్తను కూడా మనము ఒక ఎకో సిస్టంలోకి తీసుకుని వచ్చి ఒక ఎకో పార్క్ లాగా పెట్టుకొని దానిని ఈరోజు ఇలా తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా దీనిని సరిగా మెయింటెనెన్స్ చేసుకోలేక, నిర్వహణ సరిగా లేక దీన్ని మళ్ళీ ఇంకో డంప్ యార్డ్ లాగా తయారు చేసే పరిస్థితి వచ్చింది. దీనికి స్పందించి కడప నగరపాలక సంస్థలో పాలకవర్గం దీన్ని తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా దీనికి పునర్వైభవం తీసుకురావాలని ఒక గ్రీన్ అండ్ ఎకో పార్క్గా ప్రజలకు పర్యావరణాన్ని అలాగే స్వచ్ఛమైన గాలిని అందించి ఈ ఒక్కాయిపల్లి ప్రాంతంలో ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి నుంచి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, దాంతోపాటు ఒక పార్క్ లాగా, వాకింగ్ ట్రాక్ లాగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వీళ్ళందరూ కూడా కృషి చేసి కార్పొరేషన్ ఎంప్లాయీస్, హార్టికల్చర్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, దీంతో పాటుగా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, కడప నగరాన్ని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో సేవలు అందించిన గొప్ప సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా అందరూ ఉన్నారు. ఇంతమంది కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం శుభపరిణామం. ఈ రోజుకు ఇలా ప్రారంభించాం. దీన్ని రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కానీ సెలవు దినాల్లో కానీ స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఈ దాదాపుగా 11 నుంచి 12 ఎకరాల 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కడప నగరపాలక సంస్థ ఎప్పుడు కూడా కాపాడుతుంది. అంతేకాకుండా ఇక్కడ నిర్వహణ కూడా క్రమంగా చేసుకుంటూ ఇప్పుడు ఇలా ఎండిపోయి ఇలా కనపడుతున్నది గ్రీన్ మ్యాట్స్ లేకపోతే గ్రీన్ షీట్స్ అంటాం కదా, అది పెట్టి ఒక మంచి ట్రాక్ లాగా
ఎంతోమందికి ఇక్కడ పార్క్ సౌకర్యం లేదు, ఆ పార్క్ సౌకర్యం లాగా కూడా దీన్ని వాడుకొని, అంతేకాకుండా ఏదైనా స్కూలు కాలేజీలకు సంబంధించిన వాళ్ళ ఫేర్వెల్ పార్టీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పర్యావరణం గురించి చెప్పేదానికి కానీ అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి మా కడప నగరపాలక సంస్థ తరఫున తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, పాలక వర్గానికి, మా కడప నగరపాలక సంస్థ ఉద్యోగులు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి కానీ, పబ్లిక్ హెల్త్ సెక్షన్ నుంచి కానీ, హార్టికల్చర్ నుంచి కానీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రారంభించారు, మేము దీన్ని కొనసాగిస్తూ పూర్తి చేస్తూ కడప నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ఒక మంచి గొప్ప పెద్ద పార్క్ లాగా, ఎకో పార్క్ లాగా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజలకు అనుకూలమైన, ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కూడా కల్పించేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ రోజు ప్రారంభించాం, పూర్తిగా ఈ రోజు కొంత సమయం వరకు ఉండాలనుకుంటున్నాం కాబట్టి అందరూ ఉండి ఈ ట్రాక్ ని అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో జంగిల్ క్లియరెన్స్ కూడా చేసేదానికి కూడా అందరూ సహకరించాలని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ఎకో పార్కు ప్రజలకు అందుబాటులోకి ప్రజలు అంకితం చేసేదానికి మన నగరపాలక మన మేయర్ గారు సురేష్ బాబు గారు, పాత సురేష్ బాబు గారు, డిప్యూటీ మేయర్ నిశాన్ రెడ్డి గారు, అలాగే మనకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రామచంద్ర సార్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మాకు అతి సమీపంలో మా వార్డుకు చెందినటువంటి ఈ ఎకో పార్కును నెహ్రూ నగరు, విద్యుత్ నగరు, కొండాయిపల్లె, ముక్కాయిపల్లె, గంజికొండ కాలనీ, శంకరాపురము అందరికీ ఈ అన్ని వర్గాలకు అన్ని వార్డులకు అతి దగ్గరలో ఉండే సెంటర్ అయినటువంటి ఈ ఎకో పార్కును ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి చేర్చిన దానికి మా పాక సురేష్ మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఈ యొక్క ఎకో పార్కుకు వీచేసినటువంటి ఎమ్మెల్సీ రామచంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ